ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ విభాగం స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారి హరిచంద్ర ప్రసాద్ స్ట్రాంగ్ రూములను సందర్శించి పరిశీలించారు. రేపు జరిగే కౌంటింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 20 టేబుళ్లలో 6 రౌండ్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతుంది. సుమారు 6 జిల్లాల నుంచి 123 పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సులను ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి ట్రిపుల్ విభాగంలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. మూడంచెల భద్రత వ్యవస్థ నడుమ స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి. రేపు ఉదయం 8 గంటలకు బ్యాలెట్ బాక్సు తెరుచుకోబోతున్నాయి. నేతల భవితవ్యం కూడా తెలియబోతా ఉంది. 10 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 6 రౌండ్లలో 20 టేబుల్స్ ద్వారా కౌంటింగ్ కూడా నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేశారు. కౌంటింగ్ ఏ విధంగా నిర్వహించాలనే దానిపై అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కూడా ట్రైనింగ్ కూడా పూర్తయినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఫలితం వస్తుందా లేకపోతే ఇంకా సమయం పడుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర పరిధిలో ఉన్నటువంటి ఈ 6 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 20,000కు పైగా అంటే 92.40% పోలింగ్ నమోదైంది. పెద్ద ఎత్తున ఉపాధ్యాయులంతా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నటువంటి సందర్భంలో ఫలితం ఏ విధంగా ఉంటుందనే అంచనాలు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా రేపు ఉదయం ప్రశాంతంగా కౌంటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ రిటర్నింగ్ అధికారి ఇప్పటికే పలుమార్లు హరీంద్ర ప్రసాద్ ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. భద్రతా ఏర్పాట్లు కావచ్చు, స్ట్రాంగ్ రూముల్లో ఏ విధంగా బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారనే దానిపై పలుమార్లు పరిశీలన కూడా చేశారు. అయితే రేపు ఉదయం ఆయన సమక్షంలోనే బ్యాలెట్ బాక్సులను ఓపెనింగ్ చేసి కౌంటింగ్ అయితే ప్రారంభించబోతున్నారు. ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి. ఉమ్మడి కృష్ణ, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుంటూరులో ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 28 టేబుళ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మరిన్ని వివరాలను గుంటూరు ఏసీ కాలేజ్ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఉమ్మడి కృష్ణ, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మనం గుంటూరులోని ఏసీ కాలేజీలో ఉన్నాం. ఏసీ కాలేజీలో పూర్తిగా మనం చూస్తే పూర్తిగా రేపు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయినాయని కూడా అధికారులు చెబుతున్నారు. పూర్తిగా ఈ ప్రక్రియకు మొత్తం 29 టేబుల్స్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే వాస్తవంగా కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 3,47,116 ఓట్లు ఉన్నాయి. దీనికి సంబంధించి 2,41,502 ఓట్లు పోలైనాయి. అంటే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 69.57% ఓట్లు పోలైనట్లు కూడా అధికారులు చెబుతున్నారు. మొత్తం 483 పోలింగ్ కేంద్రాల్లో మొన్న ఎన్నికలు సజావుగా జరిగాయి. అయితే దీనికి సంబంధించి ప్రక్రియ రేపు 8 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి 28 టేబుల్లో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కౌంటింగ్ సిబ్బందితో పాటు టేబుల్ సూపర్వైజర్, రో ఇన్ఛార్జి, షిఫ్ట్ ఇన్ఛార్జీలు కూడా నియమించడం జరిగింది. మొత్తం 3 షిఫ్టుల్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. పూర్తిగా మొదటి ప్రాధాన్యత ఓటు నమోదు విధానంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే పూర్తిగా మొత్తం 25 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఇందులో 50% పైగా ఓట్లు రావాలి. ఒక అభ్యర్థి గెలిచాడని ప్రకటించాలంటే ఖచ్చితంగా 50% ఓట్ల పైకి ఓట్లు రావాలి. అంటే అర్హత పొందిన ఓట్లు ఏవైతే కౌంటింగ్ చేయదగిన ఓట్లలో 50% ఓట్లు వచ్చి దానికన్నా మరొక ఓటు ఎక్కువగా వస్తే కౌంటింగ్ ఆ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటిస్తామని అధికారులు చెబుతున్నారు. పూర్తిగా మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించిన ఆ ప్రక్రియలో రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని కొంతమంది అంచనా వేస్తున్నారు. మరికొంతమంది అయితే రెండవ ప్రాధాన్యత ఓటు కూడా లెక్కించిన తర్వాత
ఎవరో ఒకరు అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. పూర్తిగా దీనికి సంబంధించి ప్రక్రియకు సంబంధించి పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాము. ఇప్పటికే ఏసీ కాలేజీ చుట్టూ 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీస్ అధికారులు చెబుతున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.